హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రాజరత్నాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలూ కుర్మా కర్రీ అండి. ఇది రైస్లోకి, చపాతీలకి, దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో 6 టేబుల్ స్పూన్ ఆయిల్స్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని ఒక కప్ తీసుకున్నాను. అవి కూడా వేసుకుని ఇలా ఆయిల్లో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత దాని మీద మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం. ఇది పెద్దగా కారం లేదని 2 టేబుల్ స్పూన్స్ వేసానండి. ఒకవేళ కారం ఉంటే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. రుచికి సరిపడిన ఉప్పు వేసి ఒకసారి మళ్ళీ మొత్తం నిదానంగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కలుపుకొని ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వాటిని వేసి ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకొని ముక్కలకి ఉప్పు, కారం అవన్నీ మసాలా పట్టేంత వరకు కలుపుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇట్లా నూనె మొత్తం పైకి తేలుతుందండి. ఇలా వచ్చిన తర్వాత ఒక గ్లాసుడు వాటర్ పోయాలి. ఈ వాటర్ నేను మిక్సీలో మసాలా వేసిన తర్వాత తీసిన తర్వాత అందులో కొంచెం వాటర్ పోసి అవి వాటర్ పోసానండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో ఇలా చిక్కపడిన తర్వాత ఇప్పుడు దించే ముందు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి కొంచెం సేపు ఉంచితే కూర అంతా ఉప్పు, కారం అంతా బాగుంటుందండి పట్టి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోయే ఆలూ కుర్మా కర్రీ. ఇప్పుడు తీసి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.